ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అమరావతిలో చేపడుతున్న శర పరంపర అభివృద్ధి పనుల గురించి, ఒక యజ్ఞం గురించి, ఒక సంకల్పం గురించి, విభజిత రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు ఉన్నట్టుగానే ఒక మంచి రాజధాని, భావితరాలు కూడా గర్వించే ఒక రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి సంకల్ప యజ్ఞం గురించి, రెండు, ఆ అమరావతి మీద మాజీ ముఖ్యమంత్రి గారు పదే పదే కళ్ళార్పకుండా చెబుతున్న అబద్ధాల గురించి లేదా బెదిరింపుల గురించి, వార్నింగుల గురించి, హెచ్చరికల గురించి, తలా తోక రెండూ లేని వాదన గురించి వివరించాల్సిన అవసరం ఉంది. ముందు అమరావతి అంశం కంటే మాజీ ముఖ్యమంత్రి గారి అంశం గురించే ప్రజల ముందు ప్రధానంగా ఉంచాలి. నేను మాజీ ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడటం కంటే, ఎందుకంటే మనం ఆయన పోకడ గురించి కానీ, విపరీత వైఖరి గురించి కానీ, ఆయన ఆలోచన తీరుల గురించి మాట్లాడాలంటే గంటల కొద్దీ మాట్లాడచ్చు. కానీ ఒక కథగా చెప్తాను ఆయన వ్యవహార శైలిని. ఈ కథ మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించే చెప్తున్నారుగా, బాలకోటయ్య గారు అని మీరంటే దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ మీ ప్రశ్నలకి కథలోని సమాధానాలు ఎత్తుక్కోవాలి. ఏంటి ఈ కథ అంటే, ఒక పిచ్చిరాజు కథ. అనగనగా మన దేశంలోనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు గుండు రాజ్యం. ఆ రాజ్యానికి ఒక పిచ్చోడు రాజుగా ఉండేవాడు. ఈ రాజు ఓ పెద్ద పిచ్చోడు లేదా తెక్కలోడు. ఈ రాజుకి ఏమైందంటే, తలంతా జుట్టుండి కాస్త అందంగా కనిపించేది. రాజుకు కూడా జుట్టు అంటే చాలా ఇష్టం. రోజు నిద్ర లేవగానే అద్దంలో చూసుకుంటుంటాడు ఆయన జుట్టుని. ఆయన ఏం ఆలోచించాడంటే, ఈ పిచ్చిరాజు ఈ రాజ్యంలో నాకు తప్ప మరొకటి జుట్టుంటానికి వీల్లేదు, నా ఒక్కడికే ఉండాలని చెప్పేసి అని శాసనం చేసిండు. శాసనం చేసి మొత్తం బొట్లు మొత్తాన్ని పిలిపించి, మీరు రాజ్యమంతా దండోరా వేసి అందరికీ గుండ్లు కొట్టమని చెప్పేసి ఆజ్ఞాపించిండు. దాంతో బొట్లంతా గ్రామాన్ని వెళ్ళిపోయి దొండారా వేసి ఇందు మూలంగా తెలియజేయటం ఏమనగా, మన రాజ్యంలో రాజుగారి ఒక్కరికే జుట్టుండాలి, మిగిలిన ఏ పౌరుడికి, ఏ మహిళకి, ఏ పిల్లలకు కూడా జుట్టుంటానికి లేదని దండోరా వేశారు. ఒకవేళ అలా జుట్టు కనుక మీరు తీసుకోలేకపోతే ప్రతి ఒక్కరికి 1000 కొరడా దెబ్బలని చెప్పేసి ప్రకటించారు. దీంతో ప్రజలు బంబేలెత్తిపోయారు. ఈ పిచ్చిరాజుతో మనకెందుకు వచ్చిన బాధలే, 1000 కొరడా దెబ్బలు మనవాడి తింటాం, గుండె గీయించుకుందాం అని చెప్పేసి మొత్తం అందరూ గుండ్లు గీయించుకున్నారు. సరే, ఈలోగా రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. మంత్రి గారిని పిలిచి, ఏ రాజు, చాలా రోజులైంది వేటకెళ్ళక, నేను అడవికి వెళ్తున్నాను, రాజ్యాన్ని నువ్వు చూసుకో అన్నాను. అలాగే రాజుగారు అన్నాడు. ఒక 1000 మంది సిపాయిని అమ్మడ పెట్టుకొని రాజ్యాన్ని అడవికి వెళ్ళాడు. వీళ్ళు ఏం చేశారంటే, రాజుగారు అంటే పెద్ద వేటగాడు, ఒక్క బాణంతో నేను 4-5 సింహాలను చంపుతానని చెప్పేసి ఓ పెద్ద అడవికి తీసుకెళ్ళారు. పులులు, సింహాలు ఉన్న అడవికి. రాజుగారు సింహాలు చూసి బెంబేలెత్తాడు. ఓరు, ఇదేంట్రా బాబు, ఇంత అడవికి తెచ్చారు, ఈ గోలంతా మనకెందుకు, నాకు ఏదైనా చిన్న చిన్న జంతువులు చూపించండి అని. మళ్ళీ చచ్చినట్టు సరే రాజుగారిని చిట్టడికి తీసుకెళ్తే ఒక ఎలుక కనిపించింది. ఆ వెలుగును రాజుగారు వేటాడే ప్రయత్నం చేశాడు. ఎలుక బొర్రీలో దిగింది. అది రాత్రి అంతా బయటకు వచ్చేదాకా రాజుగారు అక్కడే కూర్చొని ఈ 1000 మంది కాపలాదారులను కూర్చోబెట్టుకొని ఎప్పుడు వస్తుందా వేటాడదామని కూర్చున్నాడు.
ఇంకా చాలకపోతే అదన బలగాలను కూడా రప్పించండి, ఇంకొక 1000 మంది సైనికులు రప్పించి బొరి దగ్గరికి మొత్తం తవ్విస్తే ఎటకేలకు ఎలుకరాజు గారు బయటకు వచ్చారు. వాళ్ళ పని పట్టుకోగలిగిండు రాజుగారు, అంటే వేటాడిండు. ఆ పట్టుకున్న ఎలుకని ఒక బండికి గట్టి 4 కాళ్ళ 4 తాళ్ళతో రాజ్యంలో తెస్తూ ఇక టపాసులు, డీజేలు, ఓహో సీఎం, ఆహా సీఎం అన్నట్టుగా, జై సీఎం, జై జై సీఎం అన్నట్టుగా జరుగుతుంటుంటాయి కదా మన రప్ప రాజ్యంలో. విమానాశ్రయాల దగ్గర పుట్టినరోజు సందర్భంగా జరుగుతుంటాయి కదా పండగలు. అలా విరేగిస్తుంటే ఈ ఎలక కాస్త తెలివిగలదయ్యుండి ఆ తాలు కొరుక్కొని ఓ పూరి గుడిసెలో దూరింది. వెంటనే రాజుగారు పూరి గుడిసికి నిప్పెట్టమండు కాగడా తెచ్చి నిప్పెట్టారు. ఒక పూరి గుడిసి తాగిపోతుందని నిప్పు ఊరంతా తగలబెట్టడం మొదలైంది. వెంటనే రాజుగారికి సంబంధించిన పరమానంద శిష్యుల్లాగానే ఆనాటి సలహాదారులు 56 మంది సలహాదారులు ఉన్నారు కదా, ఆ సలహాదారులు వచ్చి రాజుగారు ఊరంతా తగలబడిపోతుంది, ఊరికి పెద్ద చెరువు ఉంది కదా, ఆ చెరువు గండి కట్టేద్దాం, ఆ నీళ్లు వచ్చేసేసి వెంటనే మంటలారిపోతుంటే ఓహో చేసేయండి అని చెప్పేసి రాజుగారు ఆజ్ఞాపించండు. చెరువు గండి కట్టేశారు, నీళ్లు వచ్చేసింది. ఏమైంది? అగ్నిదేవుడికేమో పూరి గుడిసెల పైకప్పులు దగ్ధమైనవి, నీలదేవుడికేమో గోడలన్నీ నీళ్ళమట్టమైనవి. ఇది రాజు కథ. దీన్ని బట్టి ఈ రోజున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఎన్నిసార్లు చెప్పినా అమరావతి గురించి ఎంత చెప్పినా ఆయన చెప్పేది ఏంటంటే, అమరావతిలో నిర్మాణాలన్నీ నదీ గర్భంలో ఉన్నాయి, అమరావతిలో పనులు జరగటం లేదు, నీళ్ళు ఎత్తిపోస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, ఇంతకు మించి అమరావతిలో ఏమీ లేదు, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కన్నీళ్లు పెడుతున్నారు, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే మాటే లేదు,